ప్రైవేట్ మంది కదా సెకండ్ గారు ఉన్నారు ఒక వాళ్ళు వస్తారన్నారు ఎట్లా చేయమంటారు చెకింగ్ మొత్తం అయిపోయింది మహిళలు ఆధార్ కార్డు దిగుతున్నది వీడి చూడలేదు ఆరో వారం కానీ ఈ వారం దిగి ఎవరు ఇచ్చింది ఎవరు ఆయన పేరు పేరు నారాయణ సత్యనారాయణ అంటే అనుకుంటే నీకెవరా నీకే సంబంధం నీవారు మాట్లాడి సమాజం నిర్మో అవ్వలేదు డ్రైవర్ నేను అంటే డ్రైవర్ అనేది గట్టిగా నన్ను మాట్లాడాలంటే ఇక్కడ కుదరనే కుదురు ఇక ఈ నేను వచ్చి ఇక వాడు చెప్పి వాడు పని చెప్పంటే టికెట్ ఇస్తున్న వ్యక్తిలో దిగిపోతాను వాళ్ళ పక్కరామని ఈయనను వెళ్ళగొట్టి ఈయన దిగుతాను ఈయనక నేను వచ్చిన ఇంకొకైతే కారు ఎక్కడే చచ్చిపోతాను చెయ్యి వచ్చిన అక్కడ డ్రైవర్ ఏదైనా అయిందంటే టికెట్ తీసుకోవడానికి వాళ్ళు అంటారు ఇంకోటి వాళ్ళు రద్దకోటి భయపడారు వాళ్ళు మీకు వస్తారు వాళ్ళ హస్బెండ్ ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి టికెట్ మాకు రావాలని వాళ్ళు ముఖంలో మార్చుకుంటాం మేము అది కాదు సీఎం గారు ఇట్లా అంటే మనకి నేను ఈమె గురించి ఆమె గురించి వెనక్కి అక్కడ గారు స్టేషన్ గారికి కావాలన్నారు ఇక నన్ను వదలాగే నన్ను జరిగి వాళ్ళ పిల్లలు ప్రాణం చేసి చెప్తాను ఎట్లయినా చెప్తాను ఆయన తనిఖీ అధికారులు ఇక నన్ను దొంగ దిగుకోవాలి జరిగిన విషయం మీరు పోలీసులకు తెలియజేసారా పోలీసులకు తెలియజేసారా మీరు జరిగిన విషయాన్ని అయినా కూడా కేసు చేయమన్నారు వాళ్ళు ఇష్టపడింది అంటే ఈమె ఏం చేసినా ఈమె న్యాయం చేస్తే ఆమె న్యాయం చేస్తే ఆమె 3 నెలల రిటైర్మెంట్ అవుతారు ఈమెకు మరి ఈమె సంగతి నేను అడిగిన అక్కడ జరిగింది వేరు ఇచ్చిన ఛార్జ్షీట్ వేరు 1% కూడా అది మొత్తం ఫోకస్ ఛార్జ్షీట్ అది అక్కడ వీళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్ సంబంధం లేదు నేను మొత్తం మెయిన్ 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు బస్ కా పయ్యా నహీ చలేగా అంటేనే తెలంగాణ వచ్చింది ఎవరు చేసిన దయాగాముకి తీసుకొచ్చేదానికి ఆర్టీసీ కార్మికులు పడ్డ ఆ బాధలు మాకు తెలుసు ఇవాళ ఆర్టీసీ కార్మికుల పైన ఓ కండక్టర్ పైన జేమ్స్ ఒక టీటీఐ అన్నవాడు సత్యనారాయణ అన్నవాడు రిటైర్డ్ అయ్యేదానికి వచ్చిన వాడు కనీసం ఏజెండాకి గుర్తుకుండాలి లేదా లేడీస్ మీద చెయ్యొద్దన్న ఆలోచన కూడా లేకుండా ఒక మహిళ పైన ఛాతీ మీద చెయ్యేసి ఆమెను బెదిరింపులకు గురి చేయడం అనేది ఏమైనా చర్య ఒకవేళ కండక్టర్ ఒక పొరపాటున ఆ టికెట్ తీసుకున్నట్టయితే నువ్వు వాళ్ళకి మెమో జారీ చేయాలి కేసు నమోదు చేయాలి అలా కాకుండా సతాయించడం అంటే గతంలో కొందరు ఇలాంటి డబుల్ రాజుల కొడుకులు ఉద్యోగం పేరు మీద మహిళలను సతాయించి వాళ్ళు వాడుకునేది వాళ్ళతో పాటు యూనియన్ లీడర్లను వాడిపించేది ఎవరైతే ఎంపీ ఉంటారో లేకపోతే డిఎం ఉంటాడో ఆర్ఎం ఉంటాడో వాళ్ళగా కూడా వాడిపించుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మనం తెలిసిన ఆ డబుల్ రాజు వ్యవస్థను మళ్ళా